ఇంకోటి ఏంటంటే సార్, పిల్లలు పుట్టిన తర్వాత నుంచి చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. కానీ పేరెంట్స్ వాళ్ళని ఎక్కువగా బయటికి వెళ్ళనివ్వరు. ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నా కూడా వాటిని ఎంకరేజ్ చేయరు. అంటే మేము ఎలా ఉన్నామో మా పిల్లలు కూడా అలానే ఉండాలి, అంటే ఎక్స్ట్రాగా ఉండకూడదు అనే వాళ్ళకి మీరేం చెప్పాలనుకోరు? అంటే ఇప్పుడు ఎనర్జీ లెవెల్ మారిందండి. ఇంతకు ముందు రోజుల్లో 100 మంది పిల్లల్లో ఒక 6, 7 మాత్రమే చెప్పాలంటే గట్టిగా అట్టాలుతారు, దూకుతారు, కింద పడతారు, అన్నీ చేస్తారు. అప్పట్లో తల్లిదండ్రులు కనుక ఎవరైనా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు 6 పిల్లల్ని చూసి, ఏంటి మీ పిల్లడు అసలు కంట్రోల్ లేకుండా, ఏంటి ఆ బిహేవియర్ ఉంది, అసలు తెలీదా మీకు ఎలా కంట్రోల్ పెట్టాలంటే, పద్ధతి తెలీదా? అసలు తల్లిదండ్రులకు ఒక నామోషిగా ఉండేది. మిగతా 90% మంది పిల్లలు మీరు అక్కడ కూర్చోబెడితే రేపు ఉదయం వచ్చేదాకా వాడు ఆడే కూర్చుంటాడు, ఫెవికాల్ వేసుకుని మరి ఆడే కూర్చుంటాడు. వాడికి ఒక ఇడ్లీ పెడితే వాడు ఇడ్లీ మా నాన్న వచ్చేంతరికి ఈ ఇడ్లీతోనే బతికేస్తానని చెప్పి అలా కూర్చుంటాడు. అది అప్పటి ట్రెండ్. ఇప్పట్లో 100 మంది పిల్లల్లో మినిమం 70 నుంచి 80% దాకా అదేదో రాకెట్ కింద మంట పెడతాడు. సో వీడి కింద మంట ఉంటే ఎలా పరిగెడుతాడు అలా పరిగెడుతుంటాడు. ఇంకా అసలు వీడికి కుదుట అసలు ఉండదు. ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది నేను చెప్పేది అబద్ధం అయితే కింద అబద్ధం రాయండి. మంచిది అంటారా చెడు అంటారండి? మంచిదండి. అంటే దీంట్లో కూడా ఒకటి ఉంటుంది, మోతాదు వరకు ఉంటే ఏదైనా పర్లేదు, లిమిట్ దాటి ఇప్పుడు దాన్ని హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్ కూడా ఉన్నాయి. కానీ ఫస్ట్ వాళ్ళ ఎనర్జీ అలా ఉండడం, అది బేసిక్ ఎనర్జీ. స్లోగా గ్రాడ్యువల్గా లైఫ్కి వచ్చేసరికి అది కొద్ది తగ్గుతూ వస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఎక్కువ ఉంటే అది కొన్నిసార్లు డయాగ్నోస్ చేస్తాం మేము, ADHD అని, హైపర్ యాక్టివిటీ, అది వేరు. కానీ పిల్లలు ఇంతకుముందు రోజుల్లాగా ఒకే ప్లేస్లో కూర్చోమంటే అసలు వాళ్ళకి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సార్ ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, ఈ రోజులో ఉన్న పేరెంట్స్ ఏంటంటే ఎనర్జిక్గా ఉంటేనే అదొక రోగం లాగా భావించి డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు నేను చెప్తానమ్మా, ADHD అని ఒకటి ఉంది, హైపర్ యాక్టివిటీ డిసార్డర్స్ అటెన్షన్. అదేంటంటే అసలు మినిమం 1 సెకండ్ కూడా కూర్చోకుండా అమ్మ వచ్చేస్తాను, వెళ్తున్నా, వస్తా, ఇంకా అసలు వాడు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతున్నా అంటే దాన్ని కనుక మీరు ఆ ఏజ్లో ప్రాపర్గా అడ్రస్ చేయకపోతే రేపటి రోజున వాడు స్కూల్కి వెళ్ళి టీచర్ చెప్తారు హాయ్ టీచర్ బాయ్ అని వెళ్ళిపోతూ ఉంటే ఏం చేస్తారు? అలా సోషల్ బిహేవియర్లో ప్రాబ్లం వస్తుందని తెలిసినప్పుడు దాన్ని అడ్రస్ చేయడం కరెక్ట్. అలానే ఇంకా ఏది చేస్తున్నా కూర్చో అరవబాకు ఎన్నిసార్లు చెప్పాలి, అలా నార్మల్గా ఉండే యాక్టివ్నెస్ని కూడా మీరు చంపేస్తూ ఉన్నారంటే మాత్రం అది ప్రాబ్లం. ఫస్ట్ ఆ థిన్ లైన్ తెలుసుకోవాలి. మనం టెంపరేచర్ చెక్ చేసేటప్పుడు కూడా 100 లోపల వస్తే లేకపోతే 99 లోపల వస్తే అది నార్మల్ టెంపరేచర్ అని, దాని తర్వాత వస్తుంది నార్మల్ ఫీవర్ అని, దాని తర్వాత ఎక్కువ వస్తే అది ఎక్స్ట్రీమ్ అని మనం ఎలా అనుకుంటాం. ఇక్కడ కూడా యాక్టివ్నెస్లో అది నార్మలా, మోడరేటా, సివియరా అనేది మీరు కనుక చెక్ చేయగలిగితే, ఒకవేళ తెలియని టైంలో ఒకసారి కన్సల్ట్ అయ్యి సార్ ఇలా ఉందంటే లేదమ్మా ఇదేం ప్రాబ్లం లేదు అందరికీ ఉండే యాక్టివ్నెస్ అంటే ఓకే సార్, ఇంటికి వచ్చిన తర్వాత ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఆ యాక్టివ్ ఉండే పిల్లల కోసం కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. వాళ్ళ ఎనర్జీని ఎప్పటికప్పుడు సప్రెస్ చేయకూడదు, బ్లాస్ట్ చేసేయాలి. బ్లాస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు వాడు అసలు కుదురుగా ఒక దగ్గర కూర్చోట్లేదు, వాడికి హై ఎనర్జీ ఉంది, దాన్ని మొత్తం ఒక రన్నింగ్ రేస్ లాగా అరే నువ్వు 10 సార్లు ఇటు పరిగెట్టంటే ఆ ఎనర్జీ అంతా తగ్గిపోద్ది, అప్పుడు వచ్చి కుదురుగా కూర్చుంటాడు. ఇప్పుడు నేను కూర్చో అంటే వాడు లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నప్పుడు వాడు కూర్చోలేడు. అలా కాకుండా ఇది మొత్తం చేసిన తర్వాత ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత కూర్చుంటాడు. అలా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అవి చేస్తే అప్పుడు పిల్లలు కొద్దిగా స్టేబుల్ అయ్యి అప్పుడు వాళ్ళు రొటీన్కి అలవాటు పడడం వస్తుంది. అలా కాకుండా నువ్వు కూర్చో అన్నావు అనుకోండి, పిల్లలు కూడా రూమ్లో కూర్చోబెట్టి కొడితే నెక్స్ట్ అలా అయినట్టే పిల్లలు కూడా అవుతారు. సార్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, పెళ్ళి అనేది ప్రతి ఒక్కరూ ఒక అద్భుతమైన ఘట్టం వాళ్ళ లైఫ్లో. పిల్లలు అనేది అంతకంటే ఎక్కువ. చాలామంది ఇప్పుడు బయట ఏవైనా సరే ఎంత సంపాదించావు అనే దానికంటే ఎంతమంది పిల్లలు అనేది అడుగుతూ ఉంటారు. కానీ పిల్లల్ని కనడానికి కూడా ఒక మెచ్యూరిటీ రావాలంటారు. ఇది నేను మొన్న ఒక పాడ్కాస్ట్ చేసినప్పుడు నేను వేణు భగవాన్ సార్ అని ఒక ఇద్దరం చేసాం. వేణు భగవాన్ గారు ఒకటి అన్నారు, డ్రైవింగ్ చేయడానికి ఏ వయసు అర్హత మ్యామ్? డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఏ వయసు అర్హత? 18 years. ఓటు హక్కు వేయాలంటే 18 years. మ్యారేజ్ చేసుకోవాలంటే ఇప్పుడు నార్మల్గా 21 అని చెప్పి అంటున్నారు. అవునా? ఎందుకు 18 years వరకు అంటే ఎమోషనల్ మెచ్యూరిటీ ఉండదు, లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమెరా పర్సన్ ఉన్నారు, ఆయనకు 35 ఏజ్ అనుకోండి, ఆయనకు బండి ఇచ్చాను అనుకోండి స్లోగా 40, 50, 60 వెళ్తాడు. ఒకవేళ బండి రైస్ చేద్దామంటే వెనక ఫ్యామిలీ గుర్తు చూద్దాం, నేను స్టంట్లు ఇస్తే వాళ్ళు ఎందుకు కుటుంబం రోడ్డు మీదకి రావడం అని చెప్పి చాలా కంట్రోల్గా వెళ్తాడు. అదే ఒక 14 ఏళ్ళ కుర్రాడికి బైక్ ఇస్తే రై 100 దాకా బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే వాడు బ్లడ్ స్టెబిలిటీ ఉండదు కాబట్టి. అలాగే ఇక్కడ పేరెంటింగ్ వచ్చేసరికి కూడా కొద్దిగా మెచ్యూరిటీ అవసరం. ఎందుకంటే 26 సంవత్సరాలు నేను ఎవరికి రెస్పాన్సిబుల్ కాదు, నేను ఎవరికి బాధ్యుని కాదు, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. 26 సంవత్సరాలు నా ఒక్క లైఫ్, నా ఇష్టం వచ్చినప్పుడు లేస్తా, నా ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటా, నా ఇష్టం వచ్చినప్పుడు పని చేస్తా, నాకు నచ్చితే ఉద్యోగం చేస్తా, లేకుంటే ఇంట్లో కూర్చుంటా అని ఫెసిలిటీ లైఫ్లో ఇండివిజువల్ లైఫ్ బతికారు. తర్వాత కొద్దిగా
పెళ్లి చేసుకొని ఇంకో బాధ్యత రూపంలో భార్యో భర్తో వచ్చారు. ఇప్పుడేమవుతుంది, కొన్నిసార్లు తనతో కూర్చొని నేను టైం స్పెండ్ చేయాలి, తనకు కావాల్సిన విధంగా నేను చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు గొడవలు జరుగుతాయి, కొన్నిసార్లు అపార్థాలు జరుగుతాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొన్ని మిస్ మ్యాచెస్ అన్నీ అవుతూ ఉంటాయి. అది బ్యాలెన్స్ చేయడం ఫస్ట్ నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ట్రెండ్ ఏంటంటే, నచ్చలేదా వెళ్దాం పద కోర్టుకి వెళ్ళిపోదాం అయిపోయింది. అసలు డివోర్స్ అనేది ఎంత వర్స్ట్ కేసులోకి వెళ్ళిపోయింది. అమ్మ, ఒకవేళ నిజంగా ఇద్దరు పర్సనాలిటీస్ మ్యాచ్ అవ్వట్లేదు, ఇద్దరు కొట్టుకొని చావడం లేకుంటే దానివల్ల పిల్లలు నాశనం అయిపోతారంటే విడిపోండి. కానీ చిన్న విషయాలకు కూడా విడిపోయే స్టేజ్కి ఇప్పుడు వచ్చేసారు. అక్కడ ఆ అండర్స్టాండింగ్ ఉన్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ పేరెంటింగ్ కనుక వెళ్ళే ముందు, అవును మ్యామ్ నేను ఒక చిన్న విషయం అడుగుతాను, ఇప్పుడు నేను వేసుకున్న సూట్ ఇది కుట్టియాలంటే ఎంత టైం పడుతుంది అనుకుంటున్నాను? ఇది స్టిచ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే 1 డే పడుతుంది. ఇప్పుడు ఈ రూమ్ డెకరేట్ చేశారు కదా మొత్తం ఇదంతా వేసి, ఇది చేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే ఒక మనుషుల్ని ఎక్కువగా పెట్టుకుంటే 1 డేలో 1 డేలో అయిపోతుంది, లేదా 1 వీక్ 1 మంత్ కూడా టైం పడుతుంది. ఓకే, ఒక 5 అంతస్తులు బిల్డింగ్ కట్టాలంటే ఒక 6 నెలలు పడుతుంది, అవునా? అలాగే ఒక పెద్ద డ్యామ్ కట్టాలంటే 1 year 2 years 3 years కూడా పడుతుంది. ప్రతి దానికి ఏం పడుతుందంటే టైం పడుతుంది. వీళ్ళు పెళ్లి చేసుకోగానే రెండో రోజు వచ్చి మా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదండి, మా భర్త నా వేస్ట్ అసలు అర్థం చేసుకో. అరే 26 సంవత్సరాలు లీడ్ చేసిన ఒక ఇండివిజువల్ లైఫ్ని 26 నిమిషాల్లో పనికి రారు అనే ట్యాగ్ ఎలా చేయగలుగుతాను? ఈజీగా చెప్పేస్తున్నారండి. ఒక్క దాంట్లో మీరు పనికి రారు అనేది చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. ఫస్ట్ చేయాల్సిందంటే టైం ఇన్వెస్ట్ చేయాలి. వీళ్ళు పేరెంటింగ్లో కూడా నేను టైం ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉన్నాను అనే విధంగా. ఇంతకుముందు ఎక్కడ పేరెంటింగ్ సెషన్స్ లేవు, ఇప్పుడు ఎందుకు మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఎక్కడ పేరెంటింగ్ అటెండ్ అవ్వాలా? ఎందుకు ఇప్పుడు అటెండ్ అవుతున్నారంటే, ఓపెన్ క్వశ్చన్, మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మీ టీవీలో 500 ఛానల్స్ వచ్చేవా? లేదు. సోషల్ మీడియా ఉందా? పక్కన ఇన్ని రిక్రియేషన్లు డిస్ట్రాక్షన్లు ఇవన్నీ ఉన్నాయా? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో, యూట్యూబ్లు ఇవన్నీ ఉన్నాయా? ఏమీ లేని టైంలో పెద్ద మనం చదివేసి పెద్ద టాపర్ అయిపోయామని ఇప్పుడు అంటున్నారు కదా. ఈ రోజుల్లో చెడిపోయేదానికి 100 మార్గాలు ఉండి కూడా పిల్లల్ని ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో పెంచాలి అంటే ఖచ్చితంగా పేరెంటింగ్ ఇంపార్టెంట్, అంతే కదా. ఇటు తిప్పితే ఇన్స్టాగ్రామ్, ఇటు తిప్పితే అది, ఇటు తిప్పితే వాడికి కావాల్సిన దరిద్రాలన్నీ పక్కనే తిరుగుతున్నాయి. ఇంకా అలాంటి టైంలో వాడు లేదు నువ్వు సరైన మార్గంలోకి వెళ్ళాలంటే పేరెంట్స్ ఎంత ఓపిక్గా, పేరెంట్స్ ఎంత విజనరీగా పనిచేయాలి ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ చేస్తేనే వాళ్ళు, అందుకే పేరెంటింగ్ చేయగలుగుతాము. ఇంకొక విషయం మ్యామ్, మీరు సరైన ప్రశ్న అడిగారు. ఏంటంటే నిజంగా పేరెంటింగ్ చేసేటప్పుడే వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు పిల్లల్ని కనే టైం అంటే అది కూడా దానికి కూడా ఉంటుందంటే, నేను ఒక కౌన్సిలింగ్ నా చరిత్రలోనే ఇప్పుడు ఇలాంటి కౌన్సిలింగ్ నేను ఒకటి లైఫ్లో నా బెస్ట్ కౌన్సిలింగ్ అదే చెప్తాను. ఒక 24 ఏళ్ల పాప వచ్చింది, డిప్రెషన్ అని చెప్పి వచ్చింది. వచ్చి కూర్చున్నప్పుడు థెరపీస్ అన్నీ చేస్తున్నప్పుడు మేము ఫ్యామిలీ హిస్టరీ అని తీసుకుంటాం. వాళ్ళ అమ్మ నాన్న డివర్స్ యాక్చువల్గా, తర్వాత ఇంకో ఆవిడని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆవిడ మీకు సినిమాలో చూపించినట్టు ఆమె సరైన సవితల్ లాంటిది. విషయం ఏంటంటే ఆ అమ్మాయి డిప్రెషన్లో నేను ట్రీట్మెంట్ ఇస్తుంటే నాకు తెలిసిన ఒక వర్స్ట్ సిచ్యువేషన్ పిల్లల మీద ఎంత ఇంపాక్ట్ చేస్తుందో నేను తెలుసుకున్నాను. ఆ అమ్మాయికి 4 ఏళ్ల వయసు, భార్యాభర్తలు ఇద్దరు రోజు కొట్టుకుంటున్నారు, ఎంత భయంకరంగా ఉన్నా అంత గొడవలు ఉన్నాయి. 4 ఏళ్ల వయసు ఉన్న పాపని ఒకరోజు గుమ్మం దగ్గర నిలబెట్టి తల్లి లగేజ్ సర్దుకొని బయట వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేస్తుంది, తండ్రి లోపల సోఫాలో కూర్చున్నాడు. నేరుగా తల్లి అడిగింది క్వశ్చన్, నువ్వు నాతో వస్తావా నాన్నతో ఉంటావా? 4 ఏళ్ల పాపకు ప్రపంచం ఏమర్థమవుతుంది? ఈ పాపకి ఇటుపక్క నాన్న నాకు ముఖ్యం, ఇటుపక్క తల్లి నాకు ముఖ్యం అని చెప్పి ఎవరికి సమాధానం చెప్పుకోవాలి తెలియక, ఎవరికి ఏం చేయాలో తెలియక అలాగే గుమ్మంలో కూర్చొని అలాగే కింద కూర్చుండిపోయి బోర్ని ఏడుస్తూ ఉంటే ఏ మాత్రం కనికరం లేని ఆ రాక్షస తల్లి అలాగే వదిలేకపోతే తండ్రి దగ్గరికి వచ్చి హక్ చేసుకుందామంటే అక్కడ భార్య వెళ్ళిపోయింది. ఆ భార్య ఒక గయ్యాలని చెప్పి తన మీద ఉండే నోషన్లు అలాగే ఉండిపోతే ఆ రోజు రాత్రి దాకా ఆ పాప అక్కడ కూర్చొని ఏడ్చిన ఏడుపు ఇప్పటికీ ఆ పాప డిప్రెషన్లో ఉండిపోవడానికి కారణమైపోయింది. 4 ఏళ్ల పాప మీద ఒక తల్లిదండ్రులు పెట్టుకునే ఒక గొడవ కూడా ఎంత ఇంపాక్ట్ చేస్తుంది, అంత భయంకరంగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా విడిపోవాలంటే భార్యాభర్తలుగా విడిపోండి, కానీ తల్లి తండ్రిగా విడిపోవాలంటే మాత్రం చాలా స్ట్రాంగ్గా మీరు అంటిల్నెస్ వర్కౌట్ అవ్వట్లేదంటే మాత్రమే డెసిషన్కి వెళ్ళండి తప్ప భార్యాభర్తలు విడిపోతే మీ ఇద్దరి జీవితాలే పోతాయి, పెద్ద ఫరకేం పడదు. కానీ తల్లిదండ్రులుగా విడిపోతే మాత్రం పిల్లల జీవితాలు చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ మధ్య చాలామంది రివర్స్ కేసులో 4 రోజులు తల్లి దగ్గర 2 రోజులు నాన్న దగ్గర ఉండాలంటే నేనేమన్నా వస్తువును వాడుకునేదానికి ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా? దయచేసి మ్యాక్సిమం ప్రయత్నించడానికి దేంట్లో ఉండాలంటే కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి.
విడిపోవడానికి మార్గాలు ఎత్తుకునే మీరు కలవడానికి ఏ మార్గం ఒక్కటి దొరికినా దాన్ని కేవలం వీళ్ళున్నారన్న ఒక ధైర్యంతో కలవడానికి ప్రయత్నించండి. విడిపోవడానికి మీరు అన్నట్టుగా కారణాలు వెతుక్కున్నట్టు కలిసి ఉండడానికి పిల్లలు కారణం అని ఎందుకు ఆలోచించట్లేదంటారు? కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనిషి ఈగో ముందు ఏది పనికిరాదు. నా భార్య నేను చెప్పినట్టు వినాలి, నేను ఇంకా పాతకాలం మనిషిని, ఆమె తొక్కలేదు అని చెప్పి ఇక్కడ ఉంటారు. సార్ సారీ, ఇప్పుడున్న జనరేషన్లో భర్త నా మాట వినాలి, అది కూడా ఉంది నా మాట వినాలి అన్నట్టుగా ఇప్పుడైతే భర్త నా మాట వినాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ కమ్యూనికేషన్ అండి. ఓవర్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఇంతకు ముందు రోజులు ఫోన్లు లేవు, కాపురాలు సుగం బాగుండడానికి ఆ ఫోనే కారణం, లేకపోవడం ఉండి కాదు. కాపురాలు చాలా అద్భుతంగా ఉండడానికి కారణం అప్పట్లో ఫోన్ లేదు. ఇప్పుడు కాపురాలు నాశనం అవడానికి కారణం ఆ ఫోనే. ఎందుకో నేను ముచ్చటగా జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు తప్పుగా తీసుకున్న పర్లేదు, నన్ను ట్రోలింగ్ చేసిన పర్లేదు, నన్ను ఎక్కడ వేసుకున్న పర్లేదు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సరిగా ఏమనుకోకండి, ఇంతకు ముందు రోజుల్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు, ఒకళ్ళు అత్తమామలు ఉండనివ్వండి, అమ్మా నాన్న ఉండి పక్కన పెట్టండి, గొడవ జరిగినప్పుడు పాపం ఈ అమ్మాయి భార్యగా ఈ గొడవని వాళ్ళ ఇంటి దాకా చెప్పుకోవాలంటే ఫోన్ లేక ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత ఎప్పుడైనా వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు అంతా చెప్పుకునేది, కొంత చెప్పుకునేది. ఎందుకంటే గొడవైన రోజు బాగా ఆగ్రహం, కోపం, క్రోధం అన్నీ ఉంటాయి. ఒక 2 రోజుల తర్వాత అది కొద్దిగా కామ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఏమండి సారీ అండి ఏదో జరిగిందట, లేదే నేను కొద్దిగా పొరపాటు సారీ అని చెప్పి ఇద్దరు సర్దిపుచ్చుకునేవాళ్ళు, ఇద్దరు కన్విన్స్ అయిపోయి అంతా సెట్ అయిపోయేది. అందుకే గొడవ జరిగిన రోజు తర్వాత నెక్స్ట్ కొద్దిగా కామ్ అవుతూ ఉంటారు. ఒప్పుకుంటారా? ఇది ఫస్ట్ పాయింట్. ఈ రోజుల్లో భార్య ఏమే నీకు పని చేయడం కూడా తెలియదు అంటే ఒక్క నిమిషం అమ్మా మా ఆయన పని చేయడం కూడా తెలియదు అన్నాడు, ఇలాంటి పెంపకం అని తిడుతున్నాడు, ఏం చేయమంటావు, నిన్ను అంత మాట అన్నాడు, వచ్చే వెనక్కి, ఓకే సర్దుకొని వెళ్ళిపో, అయిపోయింది. చూసారా, ఒక్క సెకండ్లో రిజాల్వ్ అయిపోయింది. ఎంత పెద్ద ఇష్యూ ఒక్క సెకండ్లో రిజాల్వ్ అయిపోయింది. నీ కర్మ అలా ఉంది. దయచేసి సారీ ఇలా మాట్లాడతాను తప్పు కనుక్కోకండి. చాలా భయంకరమైన వర్స్ట్ కమ్యూనికేషన్ ఏంటంటే ఇంతకుముందు పెళ్లి చేసి పంపించేటప్పుడు పిల్లాడికి పాపకి ఇద్దరికి కలిపి తల్లిదండ్రులు ఏం చెప్పేవాళ్ళంటే, అరే అమ్మాయి వస్తుంది పాపం అన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో ఉండి ఇక్కడికి వస్తుంది, జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత మనది, ఏదన్నా అమ్మాయి ఏదైనా తప్పు చేసినా నువ్వు సర్దుకో, ఏదన్నా ఉంటే ఏదైనా హెల్ప్ కావాలంటే మేము దగ్గరుండి ఏదైనా మాట్లాడతాం, కానీ ఎప్పుడు అమ్మాయి మీద మాత్రం కోప్పడబాకు, జాగ్రత్తగా ఉండు, తను నీ భార్య జీవితాంతం తనతో పాటు ఉండాలని ఒక జాగ్రత్త చెప్పేవాళ్ళు. అమ్మాయికి కూడా ఏం జాగ్రత్త చెప్పేవాళ్ళంటే, తల్లి ఇప్పటిదాకా పెరిగినప్పుడు నువ్వు ఉదయం లేవడం కానీ లేకపోతే పని చేయడం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే పర్లేదు, కానీ అక్కడికి వెళ్తే మాత్రం జాగ్రత్త చేసుకో, వాళ్ళు నీ అత్తమామలు వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా చూసుకో, భర్త ఏదన్నా ఒక మాట కొద్దిగా జాగ్రత్తగా ఉండి చేసుకో తల్లి అని చెప్పి అంటూ ఉంటే, వెళ్ళినప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఆవేశపడాలంటే తల్లిదండ్రులు చెప్పిన మాట గుర్తొచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ట్రెండ్ మారింది, అన్నీ అప్డేట్ అవుతున్నాం, ఫోన్లు అప్డేట్ అవుతున్నాం, మనుషులు కూడా అప్డేట్ అవ్వాలి కదా. వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళు, ఏదైనా అయితే నాకు ఫోన్ చేయి, నేను వెంటనే వచ్చేస్తాను, లారీలో మనుషులు వేసుకొని మరి వచ్చేస్తా, అయిపోయింది. కానీ ఇప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు చాలా హ్యాపీ, ఏంటంటే చెప్తున్నారు గొడవ అయింది కదా కొద్దిగా జాగ్రత్త పడితే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.